హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి మాట అయితే జీవితం కరిగిపోయే మంచటండి, ఉన్నంతలోనే నలుగురికి పంచాలన్నదే ఈరోజు మంచి మాట అండి. ఇక వీడియోలోకి వెళ్తే ఇది అరటికాయ పొడికూర అంటారండి, లేదంటే ఉప్మా కూర అనొచ్చు. ఫంక్షన్స్లో మనకి వడ్డిస్తారు చూడండి అరటికాయ కూర, ఆ కూర అండి. కూర అంటే పొడిగా ఉంటుంది, కానీ 5 మినిట్స్లో తయారైపోద్దండి. ఈ కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, హై ఫైబర్ ఉంటుంది కనుక మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. సో మనం ఫస్ట్ 4 చిన్న అరటికాయలు లేతగా ఉన్నవి 4 అరటికాయలు తీసుకున్నానండి. అవి నీళ్లు పోసి ఉడికించాను. కుక్కర్లో ఉడికించామనుకోండి మెత్త పేస్ట్లా అయిపోద్ది. సో మనం గిన్నెలోనే ఉడికించుకోవాలి, కుక్కర్లో అవసరం లేదు. అలా ఉడికిన తర్వాత అంటే కొంచెం చిన్న హార్డ్గానే ఉండాలి, మరీ మెత్తగా లేహ్యంలాగా అయిపోకూడదు. చక్కగా ఉడికిపోతాయి ఇలాగ మామూలు బౌల్లో పెట్టుకొని ఉడికించుకుంటే. వాటన్నిటిని తొక్కలు తీసేసి అన్నిటినీ స్మాష్ చేసుకోవాలి. ఇలా వేళ్ళ మధ్యన పెడితే అన్నీ కూడా మెత్తగా ఇలాగా ముక్కలుగా పొడి పొడిగా అయిపోతాయి. అప్పుడు దాంట్లోకి ఆ కూరకు సరిపడగా పసుపు ఉప్పు వేసుకోవాలి. ఇంకా కారం కానీ గరం మసాలాలు కానీ ధనియాలు జీలకర్ర పొడులు కానీ ఏమీ వేయనవసరం లేదండి. ఇది అరటికాయ పిడిపి కూర కూడా అంటారండి. ఈ మొత్తం ఇప్పేసుకున్నాం కదా, దీని అన్నిటిలోకి చక్కగా ఈ ఉప్పు పసుపు కలిసిపోయినట్టు కలిపేసుకొని మళ్ళీ అది పక్కన ఉంచుకొని వేరే ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర వేసి అది ఒకసారి చిటపటమన్నాక 1 స్పూన్ నిండా పచ్చిశనగపప్పు వేసుకోండి. పచ్చిశనగపప్పు వేగిన తర్వాత వేగుతూ ఉండడంగా మినప్పప్పు కూడా 1/2 స్పూన్ వేసుకోండి. అలాగా అవన్నీ వేగుతూ ఉండడంగా మనకి కొంచెం పచ్చిమిరపకాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకోండి, చిన్నగా కట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని వేసుకొని అదే తర్వాత నెక్స్ట్ కొంచెం కరివేపాకు. అవన్నీ వేగిన తర్వాత మీడియం సైజువి 2 ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా చిన్నగా కట్ చేసుకొని అవన్నీ కూడా ఆ నూనెలో పచ్చిమిరపకాయలు ఈ పోపు అంతా వేయించుకోవాలండి. వేగేటప్పుడు కొంచెం అల్లం వేయడం మర్చిపోయాను నేను. అల్లం ముక్కలు కూడా కొంచెం వేసుకోవాలి, అందుకే నూనె అలా సైడ్ చేసి అల్లం కూడా వేయించాను. అవన్నీ వేగిపోయండి. అవన్నీ వేగిపోయిన తర్వాత మనం ఇంక దీంట్లో పసుపు ఉప్పు ఇంకేం వేయనవసరం లేదండి. కూరకు సరిపడినంత పసుపు ఉప్పు ఈ అరటికాయ ముక్కల్లోకే వేసేసుకున్నాం కదండి. సో ఇలాగా ఇప్పుడు ఇవన్నీ వేగిపోయి తాలింపు అన్నీ వేగిపోయిన తర్వాత దాంట్లో అరటికాయ ముక్కలు వేసుకొని చక్కగా ఇవన్నీ పోపులు ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఈ అరటికాయ పొడి కూర కదా, వీటన్నిటికీ పట్టేటట్టు ఆ నూనె అదే ఆయిల్లోని ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాల వరకు వేయించుకోండి, మంటను తక్కువలో పెట్టుకొని. అంతా వేగిపోద్దండి. వేగిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిపోవాలి, మొత్తం కూర అంతా పూర్తిగా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత 2 నిమ్మకాయలు పిండుకోవాలండి రసం తీసి. ఇదైతే చాలా బాగుంటుంది. ఇది సాంబారు, మజ్జిగ చారు, అలాగే పప్పులుసు ఇలా ఏవైనా తయారు చేసుకునేటప్పుడు సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుందండి. అంటే మరీ ముద్దగా ఉండదు కనుక, పొడి పొడిగా ఉంటుంది కనుక మరి సైడ్ డిష్గా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పూర్తిగా చల్లారిపోయింది, అప్పుడు నిమ్మకాయలు పిండుకొని చక్కగా అంతా మొత్తం కలిసేటట్టు కలిపేసుకుంటే ఇది అరటికాయ ఉప్మా కూర అంటారండి, లేకపోతే ఫంక్షన్స్లో వడ్డిస్తారు చూడండి అరటికాయ పొడి కూర, అదైనా ఏదైనా పిలవచ్చు. మేమైతే అరటికాయ ఉప్మా కూర అంటాము. మీరు ఇంకెవరైనా దీనికి ఏమేమి పిలుస్తారో తెలిస్తే కామెంట్ చేయండి. ఇంతేనండి వీడియో. నా వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే లైక్ చేయండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.